భయమేస్తే నా పేరు తలుచుకుని పడుకుంటది. మరెందుకు తినడానికి ఎంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా నీకు? యారా ఏమైందిరా? దెయ్యాలు తిరిగే ప్లేస్ లా ఉంది కదరా ఇది. అరే దెయ్యాల మీద నీకు నమ్మకం ఉందారా? అంత పిరికోడువా? మాకేంట్రా భయం? భయానికి భయమేస్తే నా పేరు తలుచుకుని పడుకుంటది. మరెందుకురా ఇప్పుడు భయపడుతున్నావు? నాకా భయమా? నీకేం తెలుసురా నా గురించి? మా ఊర్లో బోళ్ళని దయ్యాలని చుచ్చిపోయించాను. ఎరా అవి పోసుకోలేవా? నువ్వే పోయించాలా? ఎరే చెత్తనాయాలా, మా ఊర్లో నేను ఉన్నప్పుడు వాటిని భయపెట్టేవాడిని చెప్తున్నాను రా నీకు. ఎరా మీ ఊళ్ళో ఉన్నప్పుడు అంత ఘోరంగా ఉండేవాడువా నువ్వు? అరే నువ్వు నా ఫ్రెండ్ రా, శత్రువులా మాట్లాడతావేంట్రా? లేకపోతే దెయ్యాలని భయపెట్టేస్తావరా నువ్వు? ఇప్పుడు ఏదో దెయ్యాన్ని రమ్మను, దాన్ని చిచ్చుకోయేస్తాను. అసలు నీకేం తెలుసురా నా గురించి? నువ్వు చిచ్చేపోయేస్తావు, నిన్ను ఉరికించి కొడతాను దెయ్యాన్ని. ఇలాంటి సెల్లు మాటలు ఉంటే ఎవరికైనా చెప్పరా? నాకు కాదు, కావాలంటే దెయ్యాన్ని రమ్మా, నువ్వు చూపిస్తాను. అమ్మా దెయ్యమా ఎక్కడున్నావు? మా ఓడు వాడి టాలెంట్ ఏంటో చూపిస్తాడంట. నువ్వెక్కడో మా రా ఇక్కడికి. ఎవర్రా నన్ను పిలిచింది? ఏంట్రా నిజంగానే దెయ్యం వచ్చింది? ఏం చేసావురా? ఒరే నాకేం అర్థం కావట్లేదు, నేనేదో సరదాగా పిలిచాను వచ్చేసింది. పోయండ్రా మీరు నోరు. ఎవర్రా ఇక్కడ నన్ను చిచ్చిపోయిస్తానన్నది? వచ్చానురా, పోయించు. అలా కాదండి దయ్యం గారు, నేనేదో క్యాజువల్ గా అన్నాను. అరేయ్, ఇప్పుడు నువ్వు నాతో పోయించలేదా? నేను నీతో పోయిస్తాను. అలా కాదు దయ్యం గారు, నాకు నేను పోసుకోవడానికే నాకు భయం. ఇంకా మీ చేత నేను ఎలా పోయిస్తానండి? నా నోటితో ఏదో వాగానండి, క్షమించండి. నా క్షమాపణ ఎలా ఉంటుందో చూపించద్దా మరి? ఇదిగోరా తీసుకో. ఇంకా నువ్వు ఏంట్రా నన్ను ఉరికించి కొడతావా? వచ్చాను కదరా, కొట్రా. అయ్యో దయ్యం గారు, మిమ్మల్ని నేను ఎలా కొట్టగలనండి? ఏదైనా దయ్యం సినిమా చూస్తానా నాకు నిద్ర పట్టదు, ఇంకా మిమ్మల్ని నేను ఎలా కొట్టగలనండి? ఇప్పుడు నన్ను నువ్వు ఉరికించి కొట్టపోతే నిన్ను ఎగరేస్తంతా. ఈసారిగా నన్ను క్షమించేయండి. క్షమిస్తాను. ఇదిగో తీసుకో. సరిపోద్దా నా క్షమాపణ నీకు? సరిపోతుంది దయ్యం గారు. ఒరే నీకు సరిపోతుంది దయ్యం గారు. నాకు సరిపోదురా, ఈ రోజు మీ రక్తం తాగాలి నేను. మచ్చ ఏంటి మచ్చ ఇది? మన రక్తం తాగే వరకు ఊరుకునేలాగా లేదు. అవును మచ్చ, ఏదో చెయ్యాలి. ఏంట్రా నేను ఎక్కడ ఉండగా మీ సోదేంట్రా? దయ్యం గారు, మీరు అంత పవర్ఫుల్ కాదని అంటున్నాడు మా ఊరు. నేను అందరికంటే పవర్ఫుల్ దయ్యాన్రా. అవునా దయ్యం గారు? అయితే మీరు ఈ బిల్డింగ్ అంత పెద్దగా అవ్వండి. ఇదిగోరా నా విశ్వరూపం చూడు. చూసావా నా విశ్వరూపాన్ని? మా ఊరు ఇంకా నమ్మలేకపోతున్నారండి. ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నోరు మూయరా, నేను చెప్పింది చెయ్యి. ఏంట్రా మీ గుసగుసలు? మీరు చీమ కంటే చిన్నగా అవ్వగలరా? మీరు నా శక్తులు తక్కువ అంచనా చేస్తున్నారు. చూడరా నన్ను, చూసావా ఎంత చిన్నగా అయ్యానో? ఏంట్రా మచ్చ ఏమంటున్నావు? నేనేమన్నా? ఏంట్రా మళ్ళీ మీ గుసగుసలు? దయ్యం గారు, మా ఊరు ఈ బాటిల్లో మీరు తోడలేరా అని అంటున్నాడండి. ఇలాంటి విషయాలు నేను చిటికలో చేయగలను. చూస్తావా చూడు. చూసావా నేను ఎలా దూరానో? ఇప్పటికైనా ఒప్పుకోండిరా, నేను చాలా శక్తిమైన దయ్యానని. అవునండి, చాలా శక్తిమైన దయ్యం గారండి మీరు. చూసావు కదా నా శక్తి. ఇప్పుడు నేను బయటకు వచ్చి మీ రక్తాన్ని తాగుతాను. ఒక నిమిషం దయ్యం గారు. ఒరే బాటిల్కి ఎందుకురా మూత పెట్టావు? బయటికి రాలేకపోతున్నాను. నువ్వు తీరా ముందు. తీర్తా మా రక్తం తాగేద్దామనా? వసే తెంగర దయ్యమా, అప్పుడు మా బందీ అయ్యావు నువ్వు. మచ్చ ఎర్రగా తీసావరా నువ్వు? రేయ్ నేను బయటకు వస్తే నీ సంగతి చెప్తాను రా. ఈ బాటిల్ తీసుకెళ్లి సముద్రంలో ఆడేస్తే ఈ బాటిల్ తీసేవారు ఎవరో ఉండరు. నువ్వు జీవితాంతం ఈ బాటిల్లోనే బందీలాగా ఉండిపోతావు. సరే ఆ పని చేయకురా. నీకేం కావాలో చెప్పు, అది చేస్తాను. నువ్వు మా సర్వెంట్ గా ఉంటానంటానే విడిపిస్తాను. ఉంటానురా, విడిపించరా. విడిపించిన తర్వాత నువ్వు మా రక్తం తాగవని గ్యారంటీ ఏంటి? ఆ దెయ్యాల రాజు మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు విడిపించాక నీకు నేను సర్వెంట్ గా ఉంటాను. ఒరే మచ్చ, ఈ దయ్యంతో మనకెందుకురా? మనల్ని ప్రాణాలతో వదిలేసి వెళ్ళిపోమని దాన్ని అడగచ్చు కదరా. ఇదంతా ఎందుకురా మనకి? కావాలి మచ్చ, మనల్ని హీనంగా చూసిన వాళ్ళ సంగతి చెప్పొద్దా? మనల్ని ఇప్పుడు దాకా ఏడిపించారు కదరా వాళ్ళు. వాళ్ళ సంగతి చూసే టైం వచ్చింది. ఉదయమా ఇంకా నువ్వు బయటికి రా.
నన్ను బయటికి తీసుకొచ్చినందుకు ధన్యవాదములు. ఇంక నుంచి సదా మీ సేవలోనే నా జీవితం.